ఎందుకంటే నేటి అపవాది అనేక తంత్రాలను ఉపయోగించి విస్తారమైనటువంటి దుర్బోధల లోకంలో ప్రవేశపెట్టింది. 90% దుర్బోధలలోనే క్రైస్తవ్యం ఉంది. ఆ దుర్బోధలలో నుండి బయటపడాలి అంటే నీవు స్వరము వినగలగాలి. నీవు దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలి. నేటి క్రైస్తవ్యం అంతా వివిధ రకాలైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు. కొంత క్రైస్తవ్యం చెవిటితనముగా ఉంటే, కొంత క్రైస్తవ్యం మూగతనముగా ఉన్నది, కొంత క్రైస్తవ్యం కుంటితనముగా ఉన్నది. దేవునితో నడవలేని స్థితి కుంటివారు ఉంటే, దేవుని చూడలేని స్థితి గుడ్డివారిగా ఉన్నారు. దేవుని యొక్క స్వరాన్ని వినగోరని చెవిటితనం గల క్రైస్తవ్యం కూడా ఉంది. వినలేని పరిస్థితి. దేవుని యొక్క వాక్యమే కానీ అది దేవుని స్వరమా కాదా? చెబుతున్నది దేవుని వాక్యమే, చెబుతున్నది దేవుని యొక్క మాటలే, కానీ స్వరం ఎవరిది? అది దేవుని వద్ద నుండి వచ్చిందా? దేవుని యొక్క ఆత్మ నుండి వచ్చిందా కాదా? అది గుర్తుపట్టగలిగితేనే నువ్వు నిజమైన దేవుణ్ణి అనుసరించిన వారమవుతావు. నీకు ఏ విధమైనటువంటి చెవిటితనము లేదు. చెవిటితనము లేని క్రైస్తవుడిగా నువ్వు ఉండగలగాలి అంటే నువ్వు వినే బోధ, నువ్వు వెళ్ళే సంఘము కావచ్చు, నువ్వు వినే బోధ కావచ్చు, ఎక్కడ విన్నాను, ఇంటర్నెట్లో విన్నా, ఎక్కడ ప్రార్థన కూడిక జరిగినా ఆ కూడికలో స్వరము వినబడుతుంది కదా, వాక్యము వినబడుతుంది కదా, బోధ వినబడుతుంది కదా. ఆ బోధ దేవుని యొక్క ఆత్మ వద్ద నుండి వస్తుందా, దేవుని వద్ద నుండి వస్తుందా లేదా అని నువ్వు వినగలగాలి, గుర్తుపట్టగాలి. లేదా అపవాది వద్ద నుండి వస్తుందా, దేవుని వద్ద నుండి వస్తుందా, అపవాది వద్ద నుండి వస్తుందా? ఏదో ఒక దగ్గర నుండి స్వరం అయితే వస్తుంది కదా, అది గుర్తుపట్టగలిగితే నీకు చెడుతనము లేదు, చెవిటి వాడవు కాదు, నీవు చెవిటి వాడవు కాదు. చెవిటితనం లేని క్రైస్తవ్యములో ఉన్నవాడవైతావు. క్రీస్తుని సంపూర్ణముగా అంగీకరించి నడిచిన వాడవవుతావు. నీకు దేవునికి రాజ్యము దొరుకుతుంది. యాకోబు ఏ విధముగా